హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుకింగ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు మన వంట వచ్చేసి పెసరపప్పు పాయసం అండి. దానికోసం అరకప్పు పెసరపప్పు తీసుకొని, చూసారా దీంట్లో ఏమి రాయిలు అవి లేకుండా వేరుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఒక గిన్నె తీసుకొని దాంట్లో అరకప్పు పెసరపప్పు వేసుకొని, ఒక గ్లాసు అరకప్పుకి ఒక గ్లాసు బియ్యం కూడా వేసేసుకోవాలన్నమాట. ఇవి రెండింటిని శుభ్రంగా కడుక్కొని ఒక గ్లాసుడు పాలు, 2 గ్లాసులతోటి నీళ్ళు వేసేసుకొని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. ఈ పాయసం తొందరగా అయిపోతుంది. మనకి శ్రావణ మాసంలో ప్రసాదాలు ఎక్కువ కావాలి కాబట్టి ఇలా సింపుల్గా అయిపోయే ఐటెం అయితే చేసుకోవచ్చు. ఒక యాలక్కాయ, చిటికెడు ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలన్నమాట. ఇలా సిమ్లో పెట్టేసి ఇది ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఒక పక్క పొయ్యి మీద పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, మనకు ఒక పొంగు రాగానే మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట గట్టి పెట్టి, లేదంటే పైన కింద తేడా ఉడుకుతూ ఉంటుంది. అంతా సమానంగా ఉడికేటట్టు ఒకసారి గట్టి పెట్టి కలుపుకొని పొయ్యి మీద ఒక కప్పుడు నీళ్లు పెట్టుకొని ఒక కప్పు బెల్లం అయితే వేసుకోవాలి. మనం తీపిని తినేదాన్ని బట్టి పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు అన్నం ఉడకడానికి వచ్చేసింది, ఉడికిపోయింది అనమాట మెత్తగా ఆల్మోస్ట్. ఇంకొక కప్పుడు పాలు అయితే వేసుకోవాలి చిక్కటి. ఇవి కాసినవి కాదు, పచ్చి పాలు అనమాట. ఈ పాలు వేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. పెసరపప్పు బియ్యం అయితే బాగా ఉడికిపోవాలన్నమాట. ఉడికేదాకా ఉడికించుకుంటూ ఉండాలి మెల్లగా. సన్న మంట మీద పెట్టాలి, లేదంటే కింద మాడిపోతుంది. ఇప్పుడైతే పచ్చి కొబ్బరి, జీడిపప్పు కలిపి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని చేయొచ్చు. దేవుడికి పెట్టాలనుకుంటే కానీ నెయ్యి వేసుకోండి, మంచిగా ఉంటుంది, బాగుంటుంది అనమాట. నెయ్యి అందుబాటులో లేకపోతే జేజేటన్ కానీ నువ్వులు ఏదైనా ఇంకా వేసి, తప్పదు అన్నప్పుడు వాటితోటే చేయాలి కాబట్టి అలా చేసేసుకోండి. నేనైతే జేజేటన్తో చెప్తున్నా, నెయ్యి లేదు అనమాట, అందుకోసం. ఇప్పుడైతే బెల్లం కూడా మనకి పొంగు వచ్చేసింది. కొంచెం బెల్లం అంతా కరిగిపోయేదాకా మరిగించుకోవాలన్నమాట. ఇవి కూడా వేగిపోయినాయి. ఇప్పుడు కిస్మిస్లు కూడా వేసి వేపేసుకోవాలి. ఇప్పుడు అన్నం అయితే మనకు ఉడికిపోయింది. ఒక 4-5 యాలకులు దంచుకొని పొడి అయితే వేసుకోవాలి. ఇది ఎండి కొబ్బరి అనమాట, మనకి రెడీమేడ్గా దొరుకుతుంది కదా ఆ కొబ్బరి. ఫ్రెష్ కొబ్బరి దొరికితే కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనం కరిగించుకున్న బెల్లం నీళ్ళు కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ శ్రావణ మాసంలో మీకు బాగా నచ్చుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. ఇంకా కుక్కర్లో వేసుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది అనమాట. చూసారా మంచిగా మనకి ఎంత బాగుంటుందో పాయసం లాగా, చాలా బాగుంటుంది. మంచి గ్లాసులో వేసుకుని తినేయచ్చు దేవుడికి పెట్టుకొని. ఇప్పుడు ఇవన్నీ మనకి రెడీ అయిపోయినాయి కాబట్టి పక్కన పెట్టేసుకోవాలి. మనకు అన్నం కూడా మంచిగా రెడీ అయిపోయింది చూడండి. పాయసం చూసారా, మనకి పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా గిన్నెల్లో సర్వ్ చేసుకోవడమే. దేవుడికి పెట్టేసి మనం కూడా తినేయచ్చు హ్యాపీగా. చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ శ్రావణ మాసంలో ఈ రెసిపీ అనేది ఒకసారి ట్రై చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఏంటో. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ పైన చల్లుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి తప్పకుండా. నచ్చితే లైక్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. చూసారు, చూస్తూ ఉంటేనే కాదు, వాసన చూస్తూ ఉంటేనే గుమగుమలాడిపోతుంది.